సార్ శుభోదయం. నమస్తే అందరికి సార్. సార్ సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు డాక్టర్ నారాయణ గారు మనకి కేస్ టేకింగ్ పీడియాటిక్ కేస్ టేకింగ్ తీసుకుంటారు. వెల్కమ్ డాక్టర్ వెంకటనారాయణ సార్. శుభోదయం అందరికి. వినపడుతుందండి? నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. జనరల్‌గా చిన్నపిల్లల్లో మన కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి సింప్టమ్స్ అన్నీ మనకి దొరుకుతాయి. దాన్ని బట్టి కేస్ టేకింగ్ చేస్తాం. ఒక్కోసారి సింప్టమ్స్ మనకి ఎంత వాళ్ళ పేరెంట్స్‌ని అడిగినా, లేకపోతే పేషెంట్‌ని అబ్జర్వ్ చేసినా మనకి ఒక్కొక్కసారి సింప్టమ్స్ అనేవి ఏవి దొరకవు. అలాంటి కండిషన్స్‌లో ఇంకా లాస్ట్ కండిషన్‌లో మనం అబ్జర్వేషన్ బట్టే చిన్నపిల్లల్లో మనం ప్రిస్క్రిప్షన్ చేయవలసొస్తుంది. జనరల్‌గా అబ్జర్వేషన్ చేయటానికి కూడా కొన్ని ఎలా అబ్జర్వేషన్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. అంటే కేస్ టేకింగ్ మొత్తం కాకుండా ఓన్లీ కొన్ని అబ్జర్వేషన్స్ బట్టి మనం పేషెంట్‌కి ఎలాగా ప్రిస్క్రిప్షన్ చేయొచ్చు. కేస్ టేకింగ్ అంతా బాగా వచ్చి కేస్ టేకింగ్‌లో అన్ని సింప్టమ్స్ దొరికి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే త్రూ కేస్ టేకింగ్ ద్వారా ఎళ్ళిపోతాం. అలా కాకుండా కేస్ టేకింగ్‌లో మనకి సింప్టమ్స్ చాలా తక్కువగా ఉండి ఓన్లీ మనం ఒక్కొక్కసారి ప్రిస్క్రిప్షన్ ఏం చేయాలో ఏంటో తెలియని స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఓన్లీ అబ్జర్వేషన్ బట్టి అప్పుడు పేషెంట్‌కి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ అబ్జర్వేషన్స్‌లో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ సోషియబిలిటీ. ఆహ్, వినపడుతుంది కదండీ! హలో! వినపడుతుంది డాక్టర్ గారు. ఆ! ఈ స్క్రీన్ కూడా షేర్ చేసాను. కనపడుతుంది కదండీ! వినపడుతుందండి. కనబడుతున్నాడు సార్. కనబడుతున్నాడు సార్. ఓకే. 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 అబ్జర్వేషన్స్ ఏంటి? ఫస్ట్ సోషియబిలిటీ. అంటే పేషెంట్ బాబు కానీ, పాప కానీ చిన్నపిల్లలు క్లినిక్ వచ్చిన వెంటనే వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు? ఎలా ఉంటున్నారు? ఏంటి? అనేది మన అబ్జర్వేషను. అంటే కొంతమంది పిల్లలు వచ్చిన వెంటనే మన ఐ టు ఐ కాంటాక్ట్ ఉండి, మనం అడిగిన దానికి సమాధానం చెప్తూ, "నీ పేరేంటంటే" వాడు టక టక మంచిగా చెప్తూ తర్వాత వాడు ఏదో మనకి చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టే మనతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటూ తర్వాతేమో వాడు మనం చెప్పింది అబ్జర్వ్ చేస్తూ మనకి షేక్ హ్యాండ్ ఇమ్మంటే షేక్ హ్యాండ్ ఇవ్వటం. తర్వాత వాడిని కూర్చోమంటే కూర్చోవటం. ఇలాగా మంచి సోషబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళని మనం అప్రోచింగ్ చిల్డ్రన్ అంటే మన దగ్గరికి ఈజీగా వచ్చే చిల్డ్రన్ అంటారు. అలా కాకుండా పేషెంట్ వచ్చిన వెంటనే ఆహ్, వాడు సిగ్గుపడుతూ ఉండటం, లేపోతే వాడు వంక చూస్తే ఏడవటం, లేతే వాడు మన వంక చూడకుండా వాళ్ళ పేరెంట్స్ వంక చూస్తూ ఉండటం. ఆహ్, నో ఐ కాంటాక్ట్ ఉండదు వాళ్ళకి. వాళ్ళని విత్‌డ్రాయింగ్ చిల్డ్రన్. ఆ విధంగా సోషబిలిటీని 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటేమో అప్రోచింగ్ చిల్డ్రన్, ఒకటేమో విత్‌డ్రాయింగ్ చిల్డ్రన్ అంటారు. అది సోషబిలిటీ చూస్తాం. సెకండ్ ఏమో ప్యూక్యూఆర్ఎస్ అంటే పేషెంట్‌లో ఏమైనా పీక్యులర్, రేర్ సింప్టమ్స్ మన అబ్జర్వేషన్ అయినా దొరికితే దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వచ్చు. మూడోదేమో రియాక్షన్ టు స్టిమ్యులస్ అంటే పేషెంట్ ఇంకా అబ్జర్వేషన్స్ ఏం దొరికినప్పుడు ఒకసారి బాబుని కానీ, పాపని కానీ కొంచెం అలర్ట్ చేస్తున్నాననుకో గట్టిగా అరవటం కానీ, లేపోతే "అరే! నిన్ను అక్కడికి తీసుకెళ్తా, లేతే నీకు ఇంజెక్షన్ ఇచ్చేస్తాను" బెదిరించటం కానీ, లేతే ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైనా వాడు అల్లరి చేస్తున్నప్పుడు ఏ విధంగాన తిట్టినా, కొట్టినా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే రియాక్షన్ టు ద స్టిమ్యులస్ అంటే ఆ మీనింగ్. ఈ మూడిట్లిని బట్టి కూడా మనం ప్రిస్క్రిప్షన్ చేయవచ్చండి. ఫస్ట్ సోషబిలిటీ. సోషబిలిటీలో ఫస్ట్ నంబర్ 1 చెప్పుకున్నది మనం టారెంటుల అదే అప్రోచింగ్ చిల్డ్రన్. అప్రోచింగ్ చిల్డ్రన్ లో మనం టారెంట్‌లో ఎలా ఉంటదో చూస్తాం. యూజువల్‌గా స్పైడర్ చిల్డ్రన్స్ అన్ని అప్రోచింగ్‌గా ఉంటాయి. అంటే ఈజీగా వచ్చిన వెంటనే వాళ్ళకంత ధైర్యంగా ఉంటది. నో స్కేరీనెస్ ఉండదు. డైరెక్ట్ రావటమే డాక్టర్ దగ్గరికి వచ్చేసి కూర్చోవటం ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటది.
దాంతోపాటు టాలెంట్లో చిల్డ్రన్ వచ్చినట్టు ఏం చేస్తారంటే టేబుల్ మీద ఉన్న పెన్ కానీ స్టెథోస్కోప్ కానీ అన్నీ పట్టుకుంటూ ముట్టుకుంటూ వాటితో ఆడుతూ ఉంటారు. ఇంకా డాక్టర్ ఏమంటాడో లేదా తిడతాడో లేకపోతే వీడేమైనా చేస్తాడన్న భయం ఉండదు. ఆడొచ్చాడంటే మనం కాషియస్‌గా ఉండవలసి వస్తది. అంటే వస్తువులు వాల్యుబుల్ థింగ్స్ టేబుల్ మీద ఉన్నాయి. కింద పడేస్తాడేమో అన్న భయంతోటి వాడొచ్చాడంటే మా డాక్టర్ కాషియస్‌గా ఉండవలసి వస్తుంది. ఎవరైనా ఏదైనా అంటే తిరిగి వాళ్ళని తిట్టటం, తర్వాతేమో వాళ్ళని బెదిరించటమో, నువ్వు ఎ నోరు మూసుకో లేకపోతే నువ్వు ఒకసారి అవసరమైతే కొట్టటము ఇలాంటివి కూడా రివర్స్ తిరిగే తత్వము టాలెంట్‌లలో ఉంటుందండి. నెక్స్ట్ అప్రోచింగ్ చిల్డ్రన్ వచ్చేటప్పటికి లెగసీస్. లెగసీస్‌లో ఎలా ఉంటదంటే పేషెంట్ వచ్చిన వెంటనే మనతో డైరెక్ట్‌గా మాట్లాడు. ముందు వాళ్ళ అమ్మని పట్టుకొని ఉంటాడో, లేతే ఆళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చొని ఉంటాడో, తర్వాతేమో మన వంక డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గరుండి అలా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. కాసేపు ఆ చాంబర్‌లో అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మనం పిలిస్తే ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కేస్ టేకింగ్ తర్వాత అప్పుడు నెమ్మదిగా మన దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మాట్లాడటం మొదలెడితే లొక్వాసిటీ అది చెప్తాడు, ఇది చెప్తాడు లేతే అక్కడికి చేశాను, ఇది చేశానని ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. వీడికి లాక్సిస్ వాడికి కోపమొస్తే టారెంట్‌లో లాగా స్ట్రైకింగ్ ఉండదు కానీ అవతలోళ్ళని తిట్టటం, ఆ తిట్టటం ఎలా అంటే అవతలోళ్ళకి సెటైర్ లాగా ఏయటము, తర్వాత అవతలోళ్ళని ఏదైనా మాట అంటే ఆడు కొంచెం అవమానం పడేలా మాట్లాడటం, ఇలా మాటలతో యుద్ధం చేస్తాడు. అదే టాలెంట్‌లో అయితే చేతులతో కూడా వాడు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి అప్రోచింగ్ చిల్డ్రన్‌లో టాలెంట్‌లో ఎలా ఉంటది, లాక్సిస్‌లో ఎలా ఉంటది. టాలెంట్‌లో మనం అనుకున్నట్టు మనం కాన్షియస్ అంటే డాక్టర్ కాషియస్‌గా ఉండాలి. వాడు ఏదైనా వస్తువులు పడేస్తాడేమో కింద, ఆహ్, పాడు చేస్తాడేమో. అదే లాక్సిస్‌లో అయితే వాడు కాషియస్‌గా ఉంటాడు. అంటే డాక్టర్ నాకేదైనా ఇంజెక్షన్ ఇచ్చేస్తాడేమో, లేతే డాక్టర్ నన్ను ఏదైనా మాట అంటాడేమో అనుకుని అన్నీ అబ్జర్వ్ చేసుకొని, అప్పుడు నెమ్మదిగా మన దగ్గరికి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అప్రోచింగ్ చైల్డ్‌లో మనం ఎలా ఉంటారనేది లాక్సిస్‌లోను ఆహ్, ఈ టాలెంట్‌లో చూసుకోవచ్చు. తర్వాత ట్యూబర్క్యులిన్‌లో కూడా అప్రోచింగ్ అంటే ఈజీగా వచ్చి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడటం, కరేజియస్‌గా ఉంటది. తర్వాతేమో ఆహ్, మనతో బాగా బిహేవ్ చేయటము ఉంటూ ఉంటది. కానీ ఒక చోట కూర్చోడు ట్యూబర్క్యులిన్‌లో. కాసేపు అమ్మ దగ్గర కూర్చుంటాడు, కాసేపు బయటికెళ్ళొస్తాడు, మళ్ళీ లోపలుంటాడు, మళ్ళీ అక్కడికెళ్తూ ఉంటాడు. వాండరింగ్ అనేది ట్యూబర్క్యులిన్‌లో ఉన్న చిల్డ్రన్‌లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాతేమో ట్యూబర్క్యులిన్‌లో ఇంటర్నల్‌గా ఫియర్ ఉంటది. కానీ ఆ ఫియరు బయట పెట్టకుండా ఆటిని కవర్ చేస్తూ వాండరింగ్ మరి అడిగిన దానికి సమాధానం చెప్పడం, మళ్ళీ అటెళ్తాడు, ఇటెళ్తాడు అనేది ఉంటుంది. ట్యూబర్క్యులిన్‌లో ఎక్కువగా పేరెంట్స్‌ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే మాట వినరు. దాంతో పాటు డిసొబీడియన్స్, డిస్ట్రక్టివ్‌నెస్, ఒక్కొక్కసారి పేరెంట్స్‌ని కొట్టడం కూడా చేస్తూ ఉంటారు. తర్వాతేంటంటే పేరెంట్స్ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అంటే సెల్ ఫోన్ కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళ పెన్ కానీ, లేతే వాళ్ళ స్పెక్స్ కానీ అలాంటి వాల్యుబుల్ థింగ్స్ కూడా నువ్వు చేయకపోతే నేను పడేస్తానని పడేస్తూ ఉంటారు. ఈ విధంగా పేషెంట్స్ వాళ్ళ యొక్క అబ్స్టినేటీ, యాంగర్ డైరెక్టెడ్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్, ఇది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఫాస్ట్ అనేది చాలా ఇష్టపడుతుంటారు. అంటే ఫాస్ట్ మూవింగ్ కార్స్ కానీ, ఫాస్ట్ మూవింగ్ ట్రైన్స్ కానీ, లేపోతే ఈ ఆహ్, ప్లేయింగ్ విత్ ద స్మాల్ కార్స్ అనేది చాలా ప్రామినెంట్‌గా ఉంటుంది. అంటే ఇలాంటి పిక్యులర్ విషయాలు బట్టి కూడా మనం ట్యూబర్క్యులిన్ చూడొచ్చు. తర్వాతేమో ఆహ్, హ్మ్. ఆహ్, తర్వాత టియర్స్ హిమ్సెల్ఫ్ హిస్ హెయిర్ ఒక్కొక్కసారి ఆహ్, జుట్టు పీక్కోవటం, తల గోడకేసి కొట్టుకోవటం, తల మొండిగా ప్రవర్తించటం, తర్వాతేమో చిన్న చిన్న విషయాలకు ఒక్కొక్కసారి చీకటంటే భయము, ఇలాంటి సింప్టమ్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా అప్రోచింగ్‌లో మనం టారెంట్‌లా చూసాము, ట్యూబర్క్యులినం చూసాము. తర్వాతేమో వెరాట్రమ్ ఆల్బమ్ చిల్డ్రన్ ఎలా ఉంటారు? ఎరాట్రమ్ ఆల్బమ్ చిల్డ్రన్ ఎక్కువగా అప్రోచింగ్ అంటే
బాగానే మన దగ్గరికి వచ్చి నుంచుంటారు. ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది. కానీ అంత టారెంట్లా లేకపోతే ట్యూబర్క్యులినం లాగా మన దగ్గర అంత డిస్ట్రక్టివ్నెస్ ఉంటుంది. అంటే ఏది పాడు చేయడం ఉండదు. కొద్దిగా హార్టీనెస్, ఏదో ఆడికే అన్నీ తెలిసినట్టు, లేకపోతే కొద్దిగా ఈ హార్టీగా నుంచోవటం, హార్టీగా మాట్లాడటం, తర్వాత నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అని అబద్ధాలు చెప్పటము, తర్వాత ఏమో వాడికి ఏదైనా హోంవర్క్ చేయరా అని అన్నా, లేకపోతే ఏదైనా పని చేయన్నా, నాకు కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, నేను నడవలేను, నన్ను ఎత్తుకో, లేకపోతే ఇలాగా వాడికి ప్రాబ్లం లేకపోయినా కూడా ప్రాబ్లం ఉన్నట్టు నటించటం అనేది మనం వెరైట్రం ఆల్బంలో కన్నింగ్నెస్ అనేది చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. దాంతోపాటు మాట వినరు, డిసొబీడియన్స్ ఉంటుంది. తర్వాత ఏమో నా దగ్గర ఆ టాయ్ ఉంది, లేకపోతే నా దగ్గర ఇది ఉంది, అది ఉంది అంటే వాళ్ళు దే కన్సిడర్ టు బి వెరీ రిచ్ అండ్ బోయిస్టర్, అంటే గొప్పలు చెప్పుకోవటం చేస్తారు. ఈ విధంగా ట్యూబర్క్యులినం చైల్డ్, అదే వెరైట్రం చైల్డ్ మన క్లినిక్లో అప్రోచింగ్, దాంతోపాటు ఏ విధంగా ఉంటారనేది మనం చూడొచ్చండి. ఫాస్ఫరస్ చైల్డ్. ఫాస్ఫరస్ చైల్డ్ చాలా వెల్ బిహేవ్డ్‌గా చేస్తాడు. సాఫ్ట్‌గా ఉంటాడు. మైల్డ్‌గా ఉంటాడు. తర్వాత బాగా ఎఫెక్షనేట్‌గా ఉంటాడు. తర్వాతేమో తనని ఎవరైనా కేర్ చేయాలి, హగ్ చేయాలి, కిస్ చేయాలని కోరుకుంటూ ఉంటాడు. అదే సేమ్ పల్స్‌లో కూడా హగ్గింగ్, కిస్సింగ్ అనేది ఇష్టపడుతూ ఉంటారు. కానీ పల్స్‌లో ఎలా అయితే మనకి విత్‌డ్రాయింగ్ అంటే షై ఫీలింగ్‌గా ఉండి, వాడు సిగ్గుపడుతూ ఉండి, వాడు అంత ఐ కాంటాక్ట్ మేక్ చేయడు. కానీ హగ్గింగ్, కిస్సింగ్ అనేది మనం పల్స్టిలాలో ఓన్లీ మదర్ కానీ, ఫాదర్ చేస్తే ఇష్టపడతాడు. అదే ఫాస్ఫరస్‌లో అయితే మీరు పిలిచినా, డాక్టర్ పిలిచినా, బయట వాళ్ళు పిలిచినా హగ్గింగ్, కిస్సింగ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఉంటాడు. తర్వాత ఫాస్ఫరస్ వాళ్ళు సాఫ్ట్ నేచర్‌గా ఉండి, వెల్ బిహేవ్డ్‌గా ఉండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోవటం. అంటే వాళ్ళ ఈ స్కూల్‌లో ఏం జరిగింది, లేతే అక్కడ ఏం జరిగింది, లేతే వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఆ విధంగా షేర్ చేసుకోవటం అనేది కొంచెం ఎక్స్‌ట్రావర్టెడ్‌గా ఉండి, ఆహ్, ఈ విధంగా మనం ఆహ్, చూస్తాం. తర్వాత ఫాస్ఫరస్‌లో ఎక్కువగా చిన్న పిల్లలకి మ్యాగ్నెటిజం అంటే ఎత్తుకొని వాళ్ళని నుమురుతాం. అంటే భుజం మీద కానీ, పొట్ట మీద కానీ అలా నుమురుతూ ఉంటే వాళ్ళకి కొంచెం బాధ తగ్గినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా బాగోలేనప్పుడు అమ్మని పట్టుకొని ఉండటం అనేది చాలా, అంటే క్లింగింగ్ టు మదర్ అండ్ క్లింగింగ్ టు నియర్ పర్సన్స్, పేరెంట్స్ అనేది చాలా ప్రామినెంట్‌గా ఆ విధంగా అప్రోచింగ్ ఉండి, క్లింగింగ్ ఉండి, మ్యాగ్నెటిజం డిజైర్ ఉండి, చాలా వేరే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, లేకపోతే వేరే వాళ్ళకి ఇంట్లో ఎవరికైనా బాగోకపోయినా వాళ్ళకి ఏమైనా చేయాలన్నా కేరింగ్‌గా, సింపథెటిక్‌గా ఉన్నప్పుడు మనం ఫాస్ఫరస్‌ని ఆలోచిస్తూ ఉంటాం. నెక్స్ట్ కార్సినోసిన్. కార్సినోసిన్ కూడా బాగా వెల్ బిహేవ్డ్ ఉంటాడు. సాఫ్ట్ నేచర్ ఉంటాడు. బాగా ఒబీడియంట్‌గా ఉంటాడు. తర్వాత ఆర్గనైజ్డ్‌గా ఉంటాడు. వాడు బ్యాగ్ చూసామంటే బుక్స్ అన్నీ ఒక ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. తర్వాత వాడు కొంచెం ఆర్టిస్టిక్ యాప్టిట్యూడ్ కూడా ఉంటది. అంటే చిన్న వయసులోనే 5 ఇయర్స్, 6 ఇయర్స్‌లోనే మంచిగా పాటలు పాడటము, మంచిగా డాన్స్ చేయటము, మంచిగా ఆహ్ బొమ్మలేయటము, ఇలాంటి ఆర్టిస్ట్ యాక్టివ్ ఉంటాయి. హిస్టరీ తీసుకుంటే స్ట్రాంగ్ డామినేషన్ ఆఫ్ ద మదర్ కానీ, ఫాదర్ కానీ హిస్టరీలో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే బాగా ఎఫెక్షనేట్‌గా ఉంటది. చిన్న పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళుగా బిహేవ్ చేయటం, ప్రికాషియేట్‌గా ఉంటది. చాలా ఒబీడియంట్‌గా ఉంటారు. దేనికి ఎదురు చెప్పకపోవటం. ఒకవేళ అమ్మ తిట్టినా, ఏం చేసినా ఎదురు చెప్పడు. ఇంక నేను చేయవలసింది కాబట్టి చేస్తానులే. వాళ్ళని అదే వాళ్ళని బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతోటి ప్రతీదీ అడ్జస్ట్ అయిపోతూ చేస్తూ ఉంటాడు. తర్వాతేమో వెరీ ఫాస్టీడియస్, ప్రతీదీ నీట్‌గా మెయింటైన్ చేయటం. వాడు చదువుకోవటం. వాడు పొద్దున్నే లేసి వాడే స్నానం చేసుకోవటం. వాడు వర్క్ అన్నీ వాడే చేసుకోవటం. ఎవరితో ఫోర్స్ లేకుండా వాడికి వాడు చేసుకుంటూ ఉంటాడండి. వీళ్ళు కూడా అప్రోచింగ్‌లో వస్తారు. ఆర్జెంటైన్ నైట్రికంలో కూడా రావటం చాలా ఫ్రెండ్లీగా దగ్గరికొస్తాడు. మళ్ళీ మాట్లాడతాడు. ఐ కాంటాక్ట్ ఉంటది. కానీ వాడిని స్టెత్ పెట్టి టెస్ట్ చేద్దామని చూసినా, వాడు చేయి పట్టుకున్నా,
భయంకరంగానే ఏడుస్తాడు. అంటే యాంటిసిపేషన్ బిఫోర్ ఎగ్జామినేషన్ అనేది ఆర్జెంటీన్ నైట్రిక్‌లో ఉంటుంటుంది. ఏంటంటే డాక్టర్ నన్ను ఏదో చేసేస్తాడు, ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు, నాకు ఏదైనా అయిపోతది అనే ఫియర్ అనేది వాడితో ఆర్జెంటీన్ నైట్రిక్‌లో మనం చూస్తూ ఉంటాం. దీంతో పాటు ఆర్జెంటీన్ నైట్రికంలో మేక్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్ అండ్ టాకింగ్. హడావుడి కంగారు ఎక్కువ ఉంటది. గబగబా పరిగెత్తటమో, లేకపోతే గబగబా చేసేయటమో, ఒకటి చేయబోయి ఒకటి చేయకపోవటమో, చేత్తో పట్టుకుని వదిలేయటమో, ఇలాగా స్కూల్లో మిస్టేక్స్ రావటము, తర్వాత ఏమో ఎగ్జామ్‌కి వెళ్ళాలంటే లేకపోతే స్కూల్‌కి వెళ్ళాలనంటే టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, తొందరగా తొందరగా ఇంత హడావుడినెస్, ఇంపల్సివ్‌నెస్, సడెన్‌గా కోపం రావటం, ఇయన్నీ మన ఆర్జెంటీన్ నైట్రికంలో అప్రోచింగ్ చైల్డ్‌లో చూడొచ్చండి. ఇంకా సల్ఫర్ చైల్డ్ ఎలా ఉంటారు? సల్ఫర్ చైల్డ్ కూడా చాలా ఈజీగా మన దగ్గరికి అప్రోచింగ్ ఉంటారు. దాంతో పాటు వాళ్ళు వెరట్రమ్ ఆల్బమ్ లాగే వీళ్ళు కూడా కొద్దిగా నాకు అది తెలుసు, ఇది తెలుసు అని ఫిలాసఫికల్‌గా మాట్లాడటం, రిలీజియస్‌గా మాట్లాడటం పిల్లలు కూడా. వీళ్ళు కూడా ఆర్టిస్టిక్ ఉంటది. కానీ ఫాస్టిడియస్‌నెస్ ఉండదు. డర్టీనెస్ అంటే బట్టలు వేస్తే ఒక్క పూటకే మాపేసుకోవటం. తర్వాత ఏదైనా బొమ్మలేసినా కూడా ఇల్లంతా గతరగా డర్టీగా చేయటం. తర్వాత ఏమో వాళ్ళకి స్నానం చేయటం అనేది అస్సలు ఇష్టం ఉండదు. స్నానం చేయమంటే సాయంత్రం చేస్తాను, లేకపోతే రేపు చేస్తాను అంటూ ఉంటాడు. ఇక ఆల్ అబౌట్ వాళ్ళ సెల్ఫ్ అచీవ్‌మెంట్స్ గురించి ఎక్కువ చెప్తారు. అంటే మాస్టర్ నేను వాయిస్ కొంచెం స్లోగా ఉంది భట్ గారు. అలాగే సార్. సల్ఫర్ వాళ్ళు సెల్ఫ్ అచీవ్‌మెంట్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే నేను అది చేశాను, ఇది చేశాను, లేకపోతే నేను అక్కడికెళ్తున్నాను, ఇక్కడికెళ్తున్నాను రేపు. రేపు నేను మా అమ్మమ్మ ఇంటికెళ్తున్నాను, లేకపోతే రేపు నేను ఢిల్లీ ఎళ్తున్నాను, లేకపోతే రేపు అక్కడికి అంటే వాడు చేసినా చేయకపోయినా సెల్ఫ్ అచీవ్‌మెంట్స్ గురించి ఎక్కువగా చెప్తారు. లేదా నా దగ్గర ఈ టాయ్స్ ఉన్నాయి అనేది గురించి ఎక్కువ అంటే అప్రోచింగ్ చిల్డ్రన్ బట్ నాట్ డిస్ట్రక్టివ్ అండ్ దే ఆర్ వెరీ loquacious talk about their achievements uh, and daydreaming. They will always make newer plans అనేది ఉంటూ ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఏదైనా బొమ్మ ఇచ్చామనుకో దాంట్లో అది ఎలా పనిచేస్తుంది అనేది చూసి దాన్ని రిపేర్ చేసి దాన్ని ముక్కలు చేసి దాన్ని మళ్ళీ రీఅసెంబుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ విధంగా అప్రోచింగ్ చిల్డ్రన్‌లో మనం టారెంట్లా, ట్యూబర్క్యులినం, లాకసిస్, వెరైట్రమ్ ఆల్బమ్ అండ్ ఫాస్ఫరస్ అండ్ కార్సినోసిన్ అండ్ ఆర్జింటో నైట్రికం చూస్తాం. షార్ట్‌గా చెప్పాలంటే టారెంట్‌లా అప్రోచింగ్ విత్ థ్రెటనింగ్ అంటే అవతలోళ్ళని బెదిరించటం ఉంటది. అదే లాక్సిస్‌లో అయితే అప్రోచింగ్ విత్ కాషియస్‌నెస్ అంటే జాగ్రత్తగా వెనక్కి, ముందుకి చూసుకొని వస్తూ ఉంటారు. అదే ఎపిస్‌లో అయితే అప్రోచింగ్ విత్ జెలసీ వాళ్ళ ఫ్రెండ్స్ మీద కానీ, వాళ్ళ అక్క మీద కానీ, లేపోతే వేరే వాళ్ళ మీద బ్యాక్‌గ్రౌండ్‌లో జెలసీ ఉంటది. దాంతో పాటు ఆల్వేస్ బిజీగా ఉన్నట్టు ఉంటారు ఎపిస్‌లో. అదే ట్యూబర్క్యులిన్‌లో అప్రోచింగ్ విత్ డిసొబీడియన్స్ అండ్ అబ్స్టినెస్ నేచర్. అదే వెరైట్రమ్ ఆల్బమ్‌లో అప్రోచింగ్ విత్ హార్టీనెస్ అనేది ఉంటుంది. అదే ఫాస్ఫరస్‌లో అయితే అప్రోచింగ్ విత్ ఫియర్ అనేది ఉంటుంది. కార్సినోసిన్‌లో అప్రోచింగ్ విత్ ఒబీడియన్స్‌తో ఉంటారు. ఆర్జెంటిన్ నైట్రికంలో అప్రోచింగ్ విత్ యాంటిసిపేషన్ అని ఉంటది. అదే సల్ఫర్‌లో అయితే అప్రోచింగ్ విత్ ఫిలాసఫికల్ టాక్ ఉంటుంది. ఆ విధంగా అప్రోచింగ్ చిల్డ్రన్ వేరే యొక్క పీక్యులర్ క్యారెక్టర్స్ బట్టి మనం ఏ విధంగా డిఫరెన్స్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చండి. సార్ ఇది అప్రోచింగ్ చిల్డ్రన్స్ క్లియర్‌గా అర్థమైందండి? డాక్టర్ గారి కొంచెం స్పీడ్ గా ఉంది. స్పీడ్‌గా ఉంది కదా? అర్థమవుతుంది కానీ కొంచెం స్పీడ్ అవుతుంది సార్. దానివల్ల ఏంటంటే టోటల్ అది కొంచెం ఇబ్బంది అవుతుంది ఫాలో కావటం. ఓకే సార్. ఇంకా స్లో చేస్తాను. ఒకసారి లాస్ట్ లో చెప్పింది అప్రోచింగ్ అన్ని డిఫరెన్స్ ఒకే లైన్ లో చెప్పారు. అది కొంచెం చెప్పండి మన డాక్టర్ గారు. ఓకే. కంక్లూజన్ లాస్ట్ లో ఏ అప్రోచ్ ఎలా ఉందని చెప్పారు. అవును సార్. అదే అది చెప్పండి. టారెంట్‌లో అప్రోచింగ్ విత్ థ్రెటనింగ్ అంటే అవతలని బెదిరించటం. లాకసిస్ అప్రోచింగ్ విత్ కాషియస్‌నెస్ చాలా జాగ్రత్తగా వెనక్కి, ముందుకి చూసుకొని అవతల దగ్గరికి నేను వెళ్ళొచ్చా లేదా అనే ఉద్దేశంతో వస్తారు. ఎపిస్
approaching with the jealousy and fruitless busy. Tuberculum, approaching with the disobedience. Veratrum album, approaching with the heartiness. Phosphorus, approaching with the fear. Carcinosin, approaching with the obedience. Argentum nitricum, approaching with the anticipation, భయంతోటి. Sulfur, approaching with the philosophical talks. ఈ విధంగా అప్రోచింగ్ డ్రగ్స్ ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనేది మనం టూకీగా తెలుసుకున్నాం. తర్వాత విత్డ్రాయింగ్ చిల్డ్రన్ ఎలా ఉంటాయి అంటే పేషెంట్ని క్లినిక్లోకి వచ్చినట్టునే విపరీతంగా ఏడవటం. ఇప్పుడు స్ట్రాంబోనియం చిల్డ్రన్ ఉన్నారనుకో, ఆయన్ని క్లినిక్లోకి తీసుకురావడమే చాలా కష్టం అవుతుంది. వాడిని బలవంతంగా లాక్కొస్తే ఓ ఏడుపు 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 ఏడుపు, వాడు టచ్ చేస్తే ఇంకా అసలు తట్టుకోడు. అలాగా అప్రోచింగ్ విత్ క్రయింగ్ కానీ, అప్రోచింగ్ విత్ అవాయిడింగ్ ద ఐ కాంటాక్ట్, అంటే డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉండదు. తర్వాత అప్రోచింగ్ విత్ క్లింగింగ్ టు పేరెంట్స్. ఈ విధంగా మనం వాళ్ళని విత్డ్రాయింగ్ చిల్డ్రన్ అంటాం. అంటే లోపలికి వస్తారు కానీ వాళ్ళు ఐ కాంటాక్ట్ ఉండదు, షై ఫీలింగ్ ఉంటుంది, క్లింగింగ్ టు పేరెంట్స్ ఉంటారు, మన వంక చూడరు, అడిగిన దానికి సమాధానం చెప్పరు. ఈ విధంగా విత్డ్రాయింగ్ చిల్డ్రన్ ఎలా ఉంటారో మనం వారి పిక్యులర్ క్యారెక్టర్స్ బట్టి చెప్పచ్చు. తర్వాత ఏమో క్యామమిల్లా అంటారు. క్యామమిల్లా ఎలా ఉంటారు? విత్ డ్రాయింగ్ అంటే విత్ యాంగర్, అంటే మనం వాడిని దగ్గర లాక్కున్నా కూడా సివియర్ ఏడుపు వస్తూ ఉంటుంది. దాంతోపాటు వాడు తోసేస్తూ ఉంటాడు, మనుషుల్ని కొట్టేస్తూ ఉంటాడు. తర్వాత ఏమో వాడి మెడ ఎలా వెనక్కి విరుచుకుని ఏడ్చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వాడిని మేనేజ్ చేయటం అంటే పట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. Camilla is very touchy. If you forcibly examine, they become very cranky, will even try to hit you anger. అంటే కోపంతో వాళ్ళని కొట్టడం కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా విత్ డ్రాయింగ్ చిల్డ్రన్ క్యామమిల్లా. అదే సినాలో అయితే మోర్ వైలెంట్ దెన్ క్యామమిల్లా. సినాలలో అయితే అసలు ముట్టుకోనివ్వడు, వాడు ఇంకా చూడనివ్వడు. తర్వాత ఏమో ఇంకా వైలెంట్గా ఉంటారు సినాలో క్యామమిల్లా కన్నా. దే వాంట్స్ టు క్యారీడ్ ఇన్ అబ్డామిన్, పొట్ట మీద అలా క్యారీ చేయటం ఇష్టం ఉంటుంది. చిన్న వాళ్ళైతే క్యారీ డిజైర్స్ విత్ రాకింగ్, అంటే వాళ్ళని ఇలాగా ముందుకి వెనక్కి ఊపటం తోటి వాడు ఇష్టపడుతూ ఉంటాడు. అదే క్యామబిల్లా వాళ్ళైతే క్యారీడ్ డిజైర్ ఫాస్ట్, అంటే స్పీడ్గా అటు ఇటు ఎత్తుకుని నడిస్తే సరిపోతుంది. ఈ విధంగా క్యామబిల్లా విత్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది, తర్వాత సినా విత్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. ఇద్దరిని కూడా మనం పట్టుకోలేం. క్యామబిల్లాని దగ్గర లాక్కున్నా వాడు ఏడ్చేస్తూ ఉంటాడు, సినా దగ్గర లాక్కున్నా ఏడ్చేస్తూ ఉంటాడు. కానీ సినాలో ఇంకొంచెం వైలెంట్గా ఉంటుంది. సినాలో కొద్దిగా ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే ఒక ఫింగర్ తీసుకుని ముక్కులో ఇలాగా లోపలికి పెట్టుకుంటూ ఉంటాడు. అంటే బోరింగ్ ద నోస్ అనేది వెరీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ ద సినా. నెక్స్ట్ యాంటింగ్ క్రూడ్లో కూడా విత్ డ్రాయింగ్, అంటే తొందరగా కొత్త వాళ్ళని కలవడు. దాంతోపాటు కోపం ఉంటుంది, తర్వాత ఏడుపు ఉంటుంది, వాడు ముట్టుకుంటే ఏడుస్తూ ఉంటాడు, వాడు వంక చూడనివాడు కూడా. తర్వాత ఇంట్లో అడిగితే వాడు స్నానం చేయటం కూడా ఇష్టం ఉండదు. దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది కామన్గా ఉంటాయి. ఈ విధంగా మనం యాంటింగ్ క్రూడ్ విత్ డ్రాయింగ్ అనేది ఎలా ఉంటుందో చూస్తూ ఉంటాం. లైకోపోడియంలో ఎలా ఉంటుందంటే వస్తాడు, కూర్చుంటాడు, కానీ అడిగిన దానికి ఒబీడియంట్గా, మైల్డ్గా, సాఫ్ట్గా సమాధానం చెప్తూ ఉంటాడు. మనం అనుకుంటాం చాలా గుడ్ బాయ్, మంచిగా ఉన్నాడు అనుకుంటాం. కానీ ఇంటి దగ్గర ఎలా ఉంటాడు అని అడిగేటప్పటికి, సార్ స్కూల్లోనూ బయట మీ క్లినిక్లోనూ అన్ని చోట్ల వీడు అడిగిన దానికి సమాధానం చెప్పటం, మంచిగా ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో మాత్రం వీడు విశ్వరూపం చూపిస్తాడు, బాగా అలర్ట్ చేస్తాడు, కూర్చోడు, అది కావాలి ఇది కావాలంటాడు.
తర్వాత ఏమో బాగా డామినేటింగ్ టైప్, అంటే ఇంట్లో పేరెంట్స్ మీద ఆ, వాళ్ళ అమ్మమ్మ నాన్నని కొట్టడం, డామినేటింగ్ చేయటం. తర్వాత ఏమో సాఫ్ట్ అండ్ సుపీరియర్స్, హార్డ్ అండ్ ఇన్ఫీరియర్స్ అనే ఇలాగా మనకి కొత్త వాళ్ళ దగ్గరేమో చాలా obedient గా ఉంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ ఆడు వర్క్ అంటే ఆడు హోంవర్క్ మాత్రం కంపల్సరీ పర్ఫెక్ట్‌గా చేసేస్తా ఉంటాడు. స్కూల్‌కి కూడా రెగ్యులర్‌గా వెళ్తూనే ఉంటాడు. స్కూల్‌లో వెరీ గుడ్ బాయ్ అనే ఇంప్రెషన్ ఉంటూ ఉంటుంది. ఆహ్, ఈ విధంగా మనకి ఆహ్, ఆహ్, ఈ లైకోపోడియం అనేది క్లినిక్‌లో ఎలా ఉంటాడు, విత్‌డ్రాయింగ్ ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటాడు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత కాల్కేరియా కార్ప్‌లో కూడా తొందరగా రాడు. కొద్దిగా షై ఫీలింగ్ ఉంటది, టిమిడ్ ఉంటది. కానీ ఏమి హడావుడి చేయడు, అటు తిరగడు, అటు పరిగెట్టడు. కొంచెం హైపర్ యాక్టివిటీ అలా కూర్చొని ఉంటాడు. మన వంక చూస్తూ ఉంటాడు. కానీ ఎంక్వైరీ చేస్తే వాడికి హారర్ మూవీస్ అస్సలు ఇష్టం ఉండదు. లేకపోతే ఏదైనా ఫైటింగ్ అన్నా అస్సలు ఇష్టం ఉండదు. హారిబుల్ థింగ్స్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఎవరైనా ఇంట్లో గొడవ పడినా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఆహ్, కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా వీడు బాగా ఏడ్చేస్తాడు, తట్టుకోలేడు అనే స్టేజ్‌లో ఉంటది. ఈ విధంగా వాళ్ళకి కాల్కేరియా కార్బోలో విత్ డ్రాయింగ్ ఉండి దాంతో పాటు హారిబుల్ థింగ్స్ బాగా ఎఫెక్ట్ అయితే మాత్రం మనం కాల్కేరియా కార్ప్‌ని ఆలోచించవచ్చండి. తర్వాత పల్స్టులా మనందరికీ తెలిసిందే. పల్స్టులాలో విత్ డ్రాయింగ్ ఎలా ఉంటది, మన దగ్గరకొచ్చి బాగా షై ఫీల్ ఉంటాడు. ఐ కాంటాక్ట్ అస్సలు ఉండదు. ఐ కాంటాక్ట్ ఉండదు. తర్వాత ఎవరైనా ఏదైనా అంటే తొందరగా ఏడ్చేయటం ఉంటూ ఉంటుంది. తర్వాతేమో ఎప్పుడు అమ్మ ఎత్తుకోవాలి, అమ్మ దగ్గరుండాలి, అమ్మని హగ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఎక్కువగా ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఆ అమ్మని హగ్ చేసుకొని వాళ్ళ తల అమ్మ వైపు పెట్టుకొనుంటారు. డాక్టర్ వైపు అసలు చూడటానికి కూడా ఇష్టపడుతూ ఉంటరు. ఏదైనా గట్టిగా అన్నా, లేకపోతే ఏదైనా వాడిని కామెంట్ చేసినా తొందరగా ఏడుపొచ్చేసేది మనం పల్స్టులలో చూస్తాము. కదా మాట్లాడేటప్పుడు కూడా ఇలా చేతులు బాగా పిసుక్కోవటం, చేతులు దగ్గర పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా బాగా కన్సోలేషన్ ఇష్టపడుతూ ఉంటారు. కదా విత్ డ్రాయింగ్‌లో కాలిసల్ఫ్ సేమ్ పల్స్టిల లాగే ఉంటది. కానీ కొద్దిగా వీళ్ళు యాంగర్ మోర్ అనేది ఆహ్, ఎక్కువగా ఉంటది. ఈ వీపింగ్ కన్నా. ఈ విధంగా వీళ్ళకి కన్సోలేషన్ కూడా అంత ఇష్టం ఉండదు కాలిసల్ఫ్ వాళ్ళకి. ఇగ్నిషియా వాళ్ళు కూడా చాలా టకటక వచ్చి కలిసిపోరు. కానీ చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. ఒబీడియంట్‌గా ఉంటారు. చాలా గుడ్ మేనర్‌గా ఉంటారు. కానీ వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం తొందరగా హర్ట్ అయిపోతారు కానీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి కానీ వాళ్ళ కళ్ళు నీళ్ళు బయటికి రావు. లోపల మనసులో బాధ ఉంటది. దే కెనాట్ ఎక్స్‌ప్రెస్ దేర్ సాడ్‌నెస్. అదే పల్స్టులలో అయితే ఆహ్, ఇంటి దగ్గర ఎవరైనా ఏదైనా అంటే టక్ 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 మని కంట్లోంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇగ్నిషియాకి పల్స్టులా ఎలా ఉంటదనేది మనం తెలుసుకోవచ్చండి. ఆహ్, నేట్రమోర్ కూడా విత్ డ్రాయింగ్, విత్ గ్రీఫ్ ఉంటది. అంటే ఆహ్, సేమ్ ఇగ్నిషియా, పల్స్టులలో కూడా విత్ డ్రాయింగ్, గ్రీఫ్ ఉంటది. కానీ ఏంటంటే వీళ్ళు నన్ను వెక్కిరిస్తున్నారు, నా గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు, లేపోతే నన్ను కామెంట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తోటి నేట్రమోర్ ఉంటాయి. చివరికి ఇంటికొచ్చి కూడా స్కూల్‌లో జరిగింది ఏ విషయాలు చెప్పడు. వాడు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. తర్వాతేంటంటే ఆహ్, ఈ పాత జరిగిన విషయాల గురించి కూడా పిల్లలు అదే ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. మనం అడిగిన దానికి కూడా పెద్ద సమాధానం చెప్పరు. ఇంగ్లీష్ వాళ్ళైతే ఆహ్, మంచి నవ్వుతూ స్మైలీగా ఉండి మనకి సమాధానం అదే నాట్రమూర్ వాళ్ళైతే కొంచెం సీరియస్‌గా ఉండి రిజర్వ్డ్‌గా ఉండి ఏమి సమాధానం చెప్పకుండా ఏదో ఒకటో, రెండో సమాధానాలు చెప్తూ ఉంటారు. ఆహ్, వీళ్ళు ఇగ్నిషియాలకి బాగా ఎవరైనా తిట్టినా, కొట్టినా కూడా హలో డాక్టర్ గారు, చెప్పండమ్మా. కొంచెం సౌండ్ కొంచెం మీ వాయిస్ కొంచెం పెద్దగా చేస్తారా? లేకపోతే మీ దగ్గర సౌండ్ అన్న పెంచండి. ఓకే. ఓకే. సారీ అలాగే. సార్ సౌండ్ పెంచాలి, స్పీడ్ తగ్గించాలి మాట డాక్టర్ గారు. ఓకే. ఓకే సార్.
జూమ్ లో డాక్టర్ గారు ఆప్షన్ ఉంటుందా? నమస్తే. సౌండ్ పెంచే ఇది మంచి ఆప్షన్ ఉంటుందా? సార్ ఈ టాపిక్ మంచి టాపిక్, ఇది బాగా సెలెక్ట్ చేశారు. కావాలంటే ఇంకో క్లాస్ ఓకే తీసుకుందిరా, నిదానంగానే చెప్పండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వినపడుతుందండి? బాగుంది సార్ సార్. వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినపడుతున్నారు ఇప్పుడు సార్. బాగుంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఓకే కొంచెం ఓకే స్లోగా చెప్పండి సార్, ఏమనుకోకుండా. అలాగే అలాగే సార్. పర్పస్ ఫెయిల్ అవుతున్నారు సార్, అందుకని ఇంకేం లే. ఓకే ఓకే ఓకే. అదే నాట్రమూర్ గురించి చెప్పుకుంటున్నాం అండి. నాట్రమూర్ దట్ దే ఫీల్ దే ఆర్ బీయింగ్ రెడిక్లే బై అదర్స్. నన్ను వీళ్ళు అనవసరంగా ఇన్సల్ట్ చేశారు, నన్ను అవమానించారు అని ఈజీగా హర్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు చూడటానికి చాలా ఒబీడియంట్ గా ఉంటారు, మనం అడిగిన దానికి ఎదురు చెప్పరు, చెప్పినవన్నీ ఫాలో ఫాలో అవుతూ ఉంటారు. ఆ కానీ చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, చాలా రిజర్వ్డ్ గా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత ఫ్రీక్వెంట్ గా హెడేక్స్ రావటం, ఎండ పడకపోవటం, అండ్ తర్వాత ఉత్తి సాల్ట్ తినటం, ఇలాంటివి కూడా మనం నాట్రమూర్ లో చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి, ఎక్కువగా ట్యూబర్కుల్లో అయితే బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే మనం నాట్రమూర్లో అయితే ఇంట్లోనే ఉండి ఒంటరిగానే ఉండి ఇండోర్ గేమ్స్ అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నాట్రమూర్ ఈజ్ లెస్ ఎమోషనల్, అంటే దెన్ ఇగ్నిషియా కన్నా నాట్రమూర్ అనేది కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. ఎందుకంటే నాట్రమూర్లో వాళ్ళ ఎమోషన్స్ అనేది బాగా ఎక్స్ప్రెస్ చేయరండి, ఓన్లీ మనసులోనే ఉంటుంది. ఇగ్నిషియాలో అయితే అప్పుడే నవ్వేస్తారు, అప్పుడే కలిసిపోతారు, అప్పుడే ఏడ్చేస్తారు. అలా ఎమోషనల్ అనేది ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. నాట్రమూర్లో అయితే చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, వాడి మాటలు వాడి దగ్గరే ఉండించుకుంటూ ఉంటాడు. తర్వాత నాట్రమూడ్ వాళ్ళే పొరపాటున ఎందుకురా ఇలాగా చేసావు, అలా ఇలాగ ఎందుకున్నావు, లేకపోతే వాళ్ళు ఎందుకు నిన్ను అన్నారు అని వాడిని కన్సోల్ చేయడానికి ట్రై చేసావా, ఇంకా అప్పటి నుంచి ఏడుపు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కన్సోలేషన్ అనేది ఎగ్రివేషన్ అని ఉంటుంది. అదే నెక్స్ట్ స్టాప్ సైగ్రాలో విత్ డ్రాయింగ్ ఉంటుంది. అంటే వాడికి మన దగ్గరికి వస్తాడు, ఏం మాట్లాడు, కానీ చాలా వాడు ఫేస్ లో కోపంగా ఉంటుంది, చేతులు బిగిస్తుంటాయి. అంటే వాడికి హాస్పిటల్కి రావటం ఇష్టం ఉండదు, లేకపోతే ఇంట్లో అమ్మ ఏదో తిట్టింది, ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయలేడు. ఫేస్ చూస్తేమో చాలా కోపంగా ఉంటుంది, కానీ ఆ ఏమి ఎక్స్ప్రెస్ చేయలేడు, ఏమి మాట్లాడలేడు, అలా సీరియస్ గా ఉన్నట్టు ఉంటూ ఉంటాడు. ఈ విధంగా స్టాఫ్ సాగ్రియా విత్ డ్రాయింగ్ విత్ యాంగర్ తోటి మనం చూస్తూ ఉంటాం. స్టాఫ్ సాగ్రియా కూడా వెరీ గుడ్ బాయ్ నేచర్. స్కూల్లో కానీ, లేకపోతే బయట కానీ, లేకపోతే క్లినిక్లో కానీ బాగా అల్లరి చేయటం కానీ, వాండరింగ్ చేయటం కానీ అలాంటివి ఉండదు. బాగా డెలిజియంట్, తన హోంవర్క్ తను బాగా చదువుకోవటం, కొంచెం మొహమాటం ఎక్కువ ఉంటుంది, ఎవరితోటో తొందరగా కలవడు, తర్వాత ఎవరైనా అడిగినా కూడా అంత తొందరగా సమాధానం చెప్పడు. అవతల వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అనే ఫీలింగ్ అనేది మనం స్టాఫ్ సైగ్రేలో చూస్తూ ఉంటాం. ఈ విధంగా మనం కొన్ని డ్రగ్స్ అంటే ఇదే ఓన్లీ జిస్ట్ ఆఫ్ ద విత్ డ్రాయింగ్ అండ్ అప్రోచింగ్ చిల్డ్రన్. సరే, ఇప్పుడు వరకు కొద్దిగా అర్థమైందా సార్? సూపర్ గా అర్థమైంది సార్, బ్రహ్మాండంగా, చాలా అర్థమైంది సార్, ఆ స్పీడ్ తగ్గితే మాకు చాలా బాగా అర్థమైంది మా డాక్టర్ పర్పస్ గారు. కూడా మరి మేము సక్సెస్ నోట్ చేసుకోవడానికి మాకు వస్తుంది అవకాశం సార్. లేకుండా. అస్సలు నోట్ చేసుకోకండి సార్, 2-3 సార్లు వింటే అర్థమైపోతుంది. సార్ చాలా నోట్ ఉంది చేసుకోవడం లేదు, కదా. వింటున్నాము సార్, వింటున్నాం. ముందు ఆ వినేటప్పుడు కూడా మైండ్కి ఒకసారి టచ్ కావాలి సార్. మీరు చెప్పే భావము చాలా బాగున్నాయి, కానీ ఓకే ఓకే ఫాస్ట్ గా పోతే మాత్రం మాకు ఇబ్బంది సార్. మీరు చెప్పే పర్పస్ కూడా మాకు సర్వైవ్ కాదు అది. ఓకే అంటే మీ ఓకే ఓకే మీ మీ ఫాస్ట్నెస్ ఏంటి తెలియజేస్తుంది అంటే మీలో ఎంత నాలెడ్జ్ లోపల ఉందా అని తెలియజేస్తుంది సార్. అది అది కాదు రియల్లీ మీకు నాలెడ్జ్ కాదు రియల్లీ సార్ మీరు. రియల్లీ సార్ అప్రిషియబుల్. నాలెడ్జ్
అయితే సార్ వీఆర్ నాట్ ఏబుల్ నాగరాజు టు గారు ఫాలో. మీరు బాగా ఆ, బాగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు ఉన్న అదే విషయాన్ని అదే అదే ఎక్కువ అదే అందించాలని ఏది ప్రయత్నం ప్ర చేస్తున్నారు. అది అదే అదే ఎక్కువ ఉన్నది మీకు అన్ని తెలిస్తే ఇంకా బాగా చేస్తారని అందు గురించి సార్. సూక్ష్మంలో మోక్షం లాగా ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. ఓకే. తర్వాత ఇప్పుడు చైల్డ్ రియాక్షన్ టు స్టిమ్యులస్. స్టిమ్యులస్ అని చెప్పాం కదా, వాడు అక్కడ క్లినిక్ వచ్చి అల్లరి చేస్తూ ఉంటాడు. ఒరేయ్ అని గట్టిగా అరిచినా, వాడు ఇంకా కళ్ళు ఎర్రదీసినా, లేకపోతే వాడిని నిన్ను పోలీసు వాళ్ళకి పట్టించేస్తానని బెదిరించిన, లేకపోతే ఇంట్లో ఏదైనా మిస్యూ థింక్ చేసినప్పుడు తల్లిదండ్రులు కొట్టినా, వాడి రియాక్షన్ ఏముంటది అని మనం అడిగాం అనుకోండి, అప్పుడు చెప్తారు. కొంతమంది సాడ్ ఎక్స్ప్రెస్ వీప్స్. అంటే ఫస్ట్ వీడిని తిట్టినా ఏం చేసినా ముందు వచ్చేసారి వీళ్ళకి ఏడుపే అని చెప్తారు. ఏడుపులో వచ్చే డ్రగ్స్ మన అందరికి తెలుసు కదండి. పల్స్టిలా, ఫాస్ఫరస్, లైకోపోడియం, కాల్కేరియా, నైట్రిక్ యాసిడ్. వీటిలో ఫస్ట్ వాళ్ళని తిట్టిగా వచ్చేది మనం ఎక్స్ప్రెషన్ ఏంటి అని అడిగితే ఈ డ్రగ్స్లో ఉంటుంది. అదే నాన్ ఎక్స్ప్రెస్ అంటే వాళ్ళని తిట్టాము, లేదా వాళ్ళని ఇసుక్కున్నట్టు మాట్లాడాము, స్కూల్లో టీచర్ ఏదైనా అన్నది అయినా కూడా వాళ్ళ కళ్ళల్లోంచి ఒక చుక్క నీరు రాదు, అంటే సల్క్స్ అంటారు. ఇగ్నీషియా, నాట్రామోర్, స్టాఫిసాక్రియా, కార్సినోసిన్. వీళ్ళ వాళ్ళ కోపాన్ని, వాళ్ళ బాధని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా అలా లోపలే ఉంటుంది. ఈ విధంగా సాడ్నెస్ ఎక్స్ప్రెసింగ్ అండ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ బట్టి కూడా మన డ్రగ్ డిసైడ్ చేయొచ్చు. తర్వాత చిల్డ్రన్, ఇప్పుడు చిల్డ్రన్ కొట్టామనుకోండి, వాడికి కోపం వచ్చి జెలసీ వచ్చి వాళ్ళ తమ్ముని కొట్టడం కానీ, లేకపోతే వాళ్ళ తమ్ముడిది వస్తువు ఇసిరేయటం కానీ, లేకపోతే వేరే వాళ్ళ మీద ఆ జెలసీ చూపించటం అనేది ఉంటుంది. ఈ విధంగా చైల్డ్ రియాక్షన్ టు ద స్టిమ్యులస్ అనేది మనం చూడొచ్చు. ఈ ఇండిఫరెన్స్ అంటే వాడిని కొట్టినా తిట్టినా మొండోడు, ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు వింటాడు, మళ్ళీ వాడు చేయవలసింది చేస్తూనే ఉంటాడు. మనం ఎంత చెప్పినా ఎంత కొట్టినా ఏమీ పట్టించుకోడండి, వాడు చేయవలసింది వాడు చేస్తూనే ఉంటాడు. వాడికి ఎంత అన్నా కూడా ఏం అఫెండ్ అవ్వడు, బాధపడడు, జెలసీ రాదు, యాంగ్రీ రాదు, వాడు అంత పట్టించుకోడు అని చెప్తూ ఉంటారు. తర్వాత కొంతమంది పిల్లలకి అంటే తిడితే బాగా కోపం వస్తుంది. ఆ కోపం ఎలా ఉంటుంది? ఎక్స్ట్రా పొనిటివ్ అంటే తిరిగి మళ్ళీ కొట్టటం అని ఉంటుంది. తిరిగి మళ్ళీ కొట్టటం అంటే పేరెంట్స్ని కూడా కొడుతూ ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళని కొడుతూ ఉంటారు. అది ట్యూబర్కులినం, టారెంటులా, క్యామమిల్లా, సినా, బెల్డోనా, అయోసామస్లో స్ట్రైకింగ్ అనేది ఉంటూ ఉంటుంది. అదే బైటింగ్, కోపం వచ్చిందంటే చాలు గట్టిగా కొరికేస్తాడు అంటారు. బెలడోనా, స్ట్రామోనియం, వెరెట్రమాలు. అదే స్పిట్టింగ్, ఉమ్మేస్తూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ, లేదా కోపం వస్తూ ఉమ్మేస్తూ ఉంటాడు. నక్స్వామిక, సల్ఫర్. అదే ఇంట్రాపుటింగ్ అంటే వేరే వాళ్ళని హర్ట్ చేయడు కానీ వాడు హర్ట్ చేసుకుంటూ ఉంటాడు కోపం వచ్చి. వాళ్ళు ఎవరు ఉంటారు? వాడు తల హెయిర్ ఇలా లాగేసుకుంటూ ఉంటాడు. బెల్డోనా, క్యూప్రమెట్, లాక్టసిస్, టారెంటులా, ట్యూబర్కులినం. అదే హెడ్ బ్యాంకింగ్, హిట్టింగ్ హెడ్ టు వాల్. వాడు తల తీసుకెళ్లి గోడకి టపేలమని కొట్టుకుంటూ ఉంటాడు. ట్యూబర్కులినం, సిఫిలినంలో ఈ విధంగా వాడి కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. అదే లాఫ్స్ అంటే వాడిని తిడితే వాడు కోపపడు, బాధపడు, దిగుతాడు, కానీ నవ్వుతూ ఉంటాడు. అలాంటి కేసులు బెరైటా అండ్ గ్రాఫైటిస్. ఈ విధంగా రియాక్షన్ ఎలా ఉంటుంది అర్థమైందా సార్? ఇది పిల్లలు తిట్టినప్పుడు ఏం చేస్తారు అనేది మనం అబ్జర్వ్ చేయటం అండి ఇది. సార్ జెలసీ ఉన్నది లెక్సిసిస్ సజెస్ట్ చేశారు కదా, కానీ సింగిల్ అవును చైల్డ్ సార్. వచ్చినప్పుడు ఎలా ఆ, ఐడెంటిఫై చేయగలం సార్ దాన్ని? ఇప్పుడు వాడిని తిట్టాము, తిడితే ఎందుకు ఆ, ఇప్పుడు ఆ, ఆ, ఇప్పుడు ఏదోటి ఆ, వాడు టీవీ చూస్తున్నాడండి, కార్టూన్ చూస్తున్నాడు, నువ్వు టీవీ చూడొద్దు అని గట్టిగా తిట్టాం. ఆడు ఆ జలసితో ఏం చేస్తాడంటే ఆ మరి అమ్మ చూస్తుంది, అమ్మని ఏమంటలేదు అంటాడు. లేకపోతే ఆ నాన్న చూస్తున్నాడు కాబట్టి ఆ జలసి తోటి అది టీవీ కట్టేయటం, లేకపోతే ఆ వాళ్ళకి ఇలా పేరెంట్స్ తో కూడా జెల్సీ ఫీల్ అవుతూ ఉంటారు.
లేకపోతే జెలసీ తోటి వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు, మరి నన్ను ఎందుకు చూడనివ్వట్లేదు, అంటే వేరే పిల్లలతో కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారండి. యాంగర్ చెప్తారండి, కొంచెం యాంగర్ది హెడ్ బ్యాంగింగ్ ఇది అన్నారు కదా, ఆ స్లైడ్ కొంచెం చూపిస్తూ చెప్పగలుగుతారా, మళ్ళా రిపీట్ చేయగలరా? అలాగే అలాగే సార్, అలాగే సార్. ఇప్పుడు వాళ్ళని తిట్టినప్పుడు కోపం వస్తుందండి. కోపం వచ్చినప్పుడు స్ట్రైకింగ్ అంటే వాళ్ళని తిరిగి కొట్టటం, ఎవరైతే కొట్టారో వాళ్ళని తిరిగి కొట్టటం అనేది టారెంట్లా, ట్యూబర్కిలినం, క్యామోమిల్లా, సినా, బెలడోనా, హయోసామస్లో ఉంటుందండి. అదే కొంతమంది ఏంటంటే బైటింగ్, టక్కుమని వచ్చి కొరికేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఆ కొరికే పిల్లల్లో బెలడోనా చాలా ప్రామినెంట్. దాంతోపాటు స్ట్రమోనియా, వెరైట్రమ్ ఆల్బమ్ కూడా ఉంటుందండి. స్పిట్టింగ్, వేస్తూ ఉంటారు, అంటే కోపం వచ్చి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. నక్స్వామిక, సల్ఫర్. అదే ఇంట్రాప్రిటివ్ అంటే పుల్స్ ద ఓన్ హెయిర్, బెల్డోనా. అంటే కొంతమంది తన జుట్టు తను లాక్కుంటూ ఉంటారు. బెలడోనా, క్యూప్రమ్, లాకసిస్, టారెంటులా, ట్యూబర్కులో. ఈ అన్నిట్లో చూస్తే మనం ఈ ట్యూబర్కులినం అనేది స్ట్రైకింగ్ లో ఉంది. దాంతోపాటు వాళ్ళ పుల్స్ హెయిర్స్ లో కూడా ఉంటుంది. తర్వాత రెగ్యులర్ గా వచ్చే డ్రగ్స్ లో మనకి బైటింగ్ లో బెల్డోనా ఉంది, స్పిట్టింగ్ లో ఏమో నక్స్వామిక ఉంది. ఈ గుర్తుపెట్టుకోండి, బైటింగ్ బెల్డోనా, స్పిట్టింగ్ నక్స్వామిక. వాళ్ళ తల వాళ్ళు లాగేసుకోవటం అనేది టారెంటులా, ట్యూబర్కులినో ఉంది. స్ట్రైకింగ్ లో కూడా టారెంటులా, ట్యూబర్కులినో ఉన్నదండి. తర్వాత హెడ్ గోడకు తీసుకెళ్లి కొట్టుకోవటం అనేది ట్యూబర్కులినం, సిఫిలినం అనేది ఉంది. అంటే వాళ్ళని తిడితే వాడికి రివర్స్ లో ఎక్కువ కోపం వచ్చేది, విపరీతమైన డిస్ట్రాక్షన్ చేసేది, డిజోబీడియన్స్ గా ఉండేది మనం ట్యూబర్కులినంలో చూస్తున్నామండి. హెడ్ బ్యాంగింగ్ లో ఉంది, పుల్ ద ఎయిర్ ఉంది, స్ట్రైకింగ్ లో కూడా ఉందండి. ఈ విధంగా యాంగర్, ఎక్స్ట్రాప్రిటివ్ అనేది మనం చూడవచ్చండి. సార్ అర్థమైంది ఇప్పటికి వరకు? అర్థమైందండి, అర్థమైందండి. అంటే వాళ్ళు యాంగర్ వచ్చినప్పుడు ఈ రకమైన బిహేవియర్ మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు, అదొక ఇండికేషన్ తీసుకోవచ్చు మనం. తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు అంటే కన్ఫర్మేషన్ లో గట్టిగా ఉపయోగపడతాయండి ఇవి? కన్ఫర్మేషన్ లో ఉపయోగపడతాయా, ఇనిషియల్ గానే మనం ఐడెంటిఫై చేస్తానికి ఉపయోగపడతాయి? ఇవి ఎక్కువగా మనకి ఏం సిమ్టమ్స్ జరుగుతున్నాయి, అబ్జర్వేషన్స్ అనేది మనం పేషెంట్స్ చెప్పరు స్టార్టింగ్ లో, మనం అడగాలి. ఏమి ఇలాగా ఇంట్లో కొట్టినా తిట్టినా వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ రియాక్షన్ బట్టి కూడా మనం డ్రగ్ కన్ఫర్మేషన్ కి ఉపయోగపడుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కువగా మెటీరియా మెడికాల్లో ఉండేదాన్ని మనం ఎట్లా క్యాచ్ చేయాలనే దాన్ని ఎక్కువ పిన్ పాయింట్ చేసి పదే పదే చెప్తున్నారు. అది ఆ సిమ్టమ్ని మనకి అబ్జర్వేషన్ ద్వారా ఎట్లా అనేదాన్ని ఒకదానికోటి కంపేర్ చేసి చెప్తా ఉన్నారు. వెరట్రమ్ ఎట్లా ఉంటుంది, లెక్సిస్ ఎట్లా ఉంటుంది, ఇది కొంచెం స్పీడ్ అయినప్పుడే మనకి ఇబ్బంది అయిపోతుంది ఆ క్యాచింగ్. అది చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ పద్ధతి ద్వారా కూడా మనం ఈ పిల్లల్ని మనం ఏ మందులోకి వస్తాడని గ్రాప్ చేయడానికి ఇంకొక టెక్నిక్ సార్ అంతే, మనం రెగ్యులర్ చేసే పద్ధతి కన్నా. మనం వీడియో అప్లోడ్ చేస్తే వినుకోవచ్చు సార్, తర్వాత పర్వాలేదు, స్పీడ్గా వెళ్ళినామండి సార్కి. సార్ ఈరోజు చాలా మైండ్ లాగదు సార్, నోట్ చేసుకునేది కాదు ముఖ్యము. స్పీడ్ అయితే మైండ్ లాగదు కదా, మనిషి పాయింట్ లోపలికి రాదు కదా. తర్వాత క్యాసెట్ వినాలన్నా అప్పుడు నీకు మైండ్లో కొంచెం ఉంటే కదా. చాలా బాగా చెప్తున్నారు సార్. ఏంటంటే ఎక్కువ విషయాలు మనకు త్వరగా తెలియ ఉద్దేశంతో చెప్తున్నారు. ఎందుకంటే నేను బీయింగ్ లెక్చర్, డిగ్రీ కాలేజ్ లెక్చర్, నేను పాఠాలు చెప్తాను, నేను ఇప్పుడు స్టూడెంట్ లాగా వింటున్నాను కాబట్టి నాకు బాగా అర్థమవుతున్నది ఆ విషయాలన్నీ. సార్ మీరు చెప్పే డైమెన్షన్ కూడా ఎట్లా త్రూ అబ్జర్వేషన్, ఆ సిమ్టమ్స్ అని అబ్జర్వేషన్ ద్వారా ఎట్లా క్యాచ్ చేయాలని స్పెసిఫై చేస్తున్నారు మీరు. అది సరే ఈరోజు చాలా. ఇంకొకటి చెప్పమంటారా సార్? చెప్పండి సార్, 8 వరకు చెప్పండి. 8 వరకు చెప్పండి. చెప్పండి సార్, కొద్దిగా స్లోగా చెప్పమనే కోరుకుంటున్నాము సార్, అంతే. అలాగే 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 చెప్పండి సార్, మరొక పావు గంట ఇంకా టైం ఉన్నట్టుగా ఉంది.
ఓకే ఓకే. ఇది ఆర్సనిక్ చైల్డ్ ఎలా ఉంటారు, క్యామమెల్లా చైల్డ్ ఎలా ఉంటారు, సినా చైల్డ్ ఎలా ఉంటారు, యాంటిన్ టాట్ ఎలా ఉంటారు, క్యాలికార్బ్ ఇదొకటి. ఈ 5 డ్రగ్స్ చెప్పుకొని మనం క్లోజ్ చేద్దాం అండి ఫైనల్. ఎందుకంటే ఈ 5 డ్రగ్స్ మనకి ఎందులో వస్తాయంటే అందరూ విత్డ్రాయింగ్, ఎవరు తొందరగా డైరెక్ట్ గా వచ్చి డాక్టర్స్ కాంటాక్ట్ ఉండదు వీళ్ళకి. ఆర్సనిక్ ఆల్బమ్ యాంగ్జైటీతో ఉండదు, క్యామెల్ వాడు కోపంతో ఉండదు, సినావాల్ కోపంతో వాడు విత్డ్రాయింగ్ ఉంటుంది. అదే యాంటీన్ టాటోక్ సెన్సిటివ్ టు టచ్ తోటి విత్డ్రాయింగ్ ఉంటుంది. క్యాలికార్బోర్ కూడా కోపంతో వాడు విత్డ్రాయింగ్ ఉంటాయి. ఈ 5 డ్రగ్స్ వాళ్ళు విత్డ్రాయింగ్ ఉంటారు, చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. అందులో సోషబిలిటీ ఫస్ట్ అనేది సోషబిలిటీ చూసాం, అందరూ విత్డ్రాయింగ్. అదే యాక్టివిటీ హైపర్ యాక్టివ్. అదే డిస్ట్రక్టిబిలిటీ అలా ఉంటుంది. ఆర్సనిక్ ఆల్బంలో చాలా ఫాస్టిడియస్ గా ఉంటాడు, నీట్ గా ఉంటాడు, కొంచెం అరిస్టోక్రటిక్ గా ఉంటాడు, కాబట్టి అంత డిస్ట్రక్టివ్నెస్ ఉండదు. అదే క్యామబెల్లాలో అయితే అవతలాడు ఏమనుకుంటే అనుకోని అని వీళ్ళు చేయవలసింది వీళ్ళు చేస్తూ ఉంటారు. క్యామమిల్లా సినాలో డిస్ట్రక్టివ్నెస్ ఉంటుంది, యాంటిమ్ టాట్ లో నాన్ డిస్ట్రక్టివ్నెస్ ఉంటుంది, క్యాలికార్బ్ లో కూడా కోపం వస్తే అవతల వస్తువులు ఇసిరేయటం కానీ పాడు చేయటం కానీ డిస్ట్రక్టివ్నెస్ ఉంటుంది. ఈ విధంగా మనం డిస్ట్రక్టివ్ లేనిది 2 డ్రగ్లు, ఒకటేమో యాంటిన్ టాట్, ఇంకోటి ఆర్సనిక్ ఆల్బమ్. థర్మల్స్ చూసుకుంటే అన్ని చిల్లీ పేషెంట్స్ ఎక్సెప్ట్ క్యామమిల్లాలో హాట్ ఉంటుంది, చిల్లీ ఉంటుంది. థర్స్ట్ చూసుకుంటే అన్ని థర్స్ట్ యాంటీ ఆర్సనిక్ ఆల్బమ్, క్యామమిల్లా, సినా, యాంటిన్ టాట్, క్యాలికార్బ్. ఈ విధంగా సోషబిలిటీ, యాక్టివిటీ, డిస్ట్రక్టివ్నెస్, థర్మల్స్, థర్స్ట్. తర్వాత ఎలోన్. ఆర్సనిక్ ఆల్బంలో ఒంటరిగా ఉంటే భయం అని, ఒంట్లో బాగాలేనప్పుడు హాల్లో కూర్చోబెట్టినా బయట వచ్చినా నా కూడా కూర్చోమ్మా, నన్ను పట్టుకోమ్మా, నా దగ్గరే ఉండమ్మా అని యాంగ్జైటీ అనేది ఉంటూ ఉంటుంది. అంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎలోన్ అనే ఆర్సనిక్ ఆల్బంలో ఉంటుంది. యాంటిన్ టాట్లో ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎలోన్, దాంతో పాటు క్లింగింగ్ టు మదర్, అంటే వాడిని ఎత్తుకునే ఉండాలి. ఇంకా ఎత్తుకుని అది కూడా ఎలా ఉండాలి, స్ట్రైట్ గా ఎత్తుకోవాలి. ఇలాగా ఒళ్ళు ఎత్తుకుంటే అంత ఇష్టం ఉండదు. అది యాంటిన్ టాట్. ఫియర్ ఆఫ్ ఎలోన్, ఆల్వేస్ క్లింగింగ్ టు మదర్, అంటే ఈ క్యాలికార్బ్ కూడా ఎప్పుడు చిల్డ్రన్స్ వాళ్ళ మదర్ తోటి క్లింగింగ్ ఉంటుంది. ఇందులో క్లింగింగ్ డ్రగ్స్ 2 ఉన్నాయి, ఒకటి యాంటిన్ టాట్, క్యాలికార్బ్. ఈ విధంగా ఫియర్ ఆఫ్ ఎలోన్ అనేది మనం ఈ 5 డ్రగ్స్ లో సినా, క్యామమిల్లాకి ఉండదు, మిగిలినట్లకి ఉంటున్నాయి. వాంట్స్ టు క్యారీడ్ ఎలా ఉంటుంది, ఆర్సనిక్ ఆల్బంలోనే తొందరగా క్యారీ చేయాలి, అంటే వాడికి ఏదైనా స్పీడ్ గా తగ్గిపోవాలి. వాంట్స్ టు బి క్యారీడ్ ఫాస్ట్, అంటే స్పీడ్ గా వాడు అడిగింది టకటకా ఇచ్చేయాలి, వాడి దగ్గర వాడిని తీసుకుని అటు ఇటు టకటకా తిప్పాలి. ఈ విధంగా వాంట్స్ టు బి క్యారీడ్ ఫాస్ట్ అని ఆర్సనిక్ ఆల్బమ్. అదే క్యామమిల్లాలో అంటే వాంట్స్ టు బి క్యారీడ్ ప్యాసివ్లీ, స్లోగా అటు ఇటు నెమ్మదిగా ఎత్తుకుని తిప్పుతూ ఉంటే వాడికి కొంచెం రిలీఫ్ ఉంటుంది. అదే వాంట్స్ టు బి రాక్డ్ అంటే సినాలో ఏంటంటే ఉయ్యాల్లో ఊపినట్టు, లేకపోతే చేతిలో వేసుకుని ఇలాగ స్పీడ్ గా రాక్ చేస్తే మాత్రం వాడికి రిలీఫ్ అనేది ఉంటుంది. అదే యాంటిన్ టాట్ లో అయితే వాడిని ఎత్తుకుని ఇలాగ ఎత్తుకుని ఉండాలి. వాడిని ఇలా ఎత్తుకుంటే మాత్రం వాడు కష్టంగా ఉంటుంది. అంటే వాంట్స్ టు బి క్యారీడ్ ఎరెక్ట్. తర్వాత వీళ్ళు ఇంకా వాంట్స్ టు బి క్యారీడ్, వీళ్ళందరికీ ఎత్తుకోవటం అనేది చాలా ఇష్టం అండి. ఆర్సనిక్ ఆల్బంలో ఎలాగ ఉండాలంటే క్యారీడ్ ఫాస్ట్, అదే క్యామమిల్లాలో అయితే క్యారీడ్ ప్యాసివ్లీ, సినాలో అయితే క్యారీడ్ రాక్డ్, యాంటిన్ టాడ్లో అయితే వాంట్స్ టు బి ఎరెక్ట్, అంటే వాడికి ఒళ్ళో పడుకోకూడదు, క్యారీడ్ విత్ ఎరెక్ట్ ఓన్లీ ఉండాలి. అదే క్యాలికార్బ్లో అయితే వాంట్స్ టు బి క్యారీడ్ అండ్ క్లింగింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా క్యారీడ్ డిజైర్ అనేది మనం వీటిలో తెలుసుకున్నాం. సరే, ఇప్పటి వరకు ఇది అర్థమైంది కదా, సోషబిలిటీ, యాక్టివిటీ, డిస్ట్రక్టివిటీ, థర్మల్స్, థర్స్ట్, ఎలోన్, క్యారీడ్. అర్థమైంది సార్. ఫస్ట్ అర్థమైంది సార్. తర్వాత క్యాప్రీషియస్నెస్ అంటే అప్పుడప్పుడు
అప్పటికప్పుడే సడన్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఉండుండి ఇలా మారిపోతూ ఉంటాడు, ఉండుండి అలా చేస్తూ ఉంటాడు. అది ఆర్సనిక్ ఆల్బమ్లో ఎలా ఉంటుందంటే వాంట్స్ టు గో ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ బట్ క్లింగింగ్ ఎమ్యులేట్స్. వీడు క్యాప్రిషియస్ అంటే ఫస్ట్ ఏమో అమ్మని ఎత్తుకుంటాడు, తర్వాత అమ్మ వద్దొద్దు నన్ను నాన్న దగ్గరికి వెళ్తాడు, నాన్న వద్దొద్దు తాతయ్య దగ్గరికి వెళ్తాను అంటాడు. ఇలాగా హెల్త్ బాగాలేనప్పుడు వాడు ఇప్పుడు నేను చెప్పే కండిషన్ అన్ని హెల్త్ బాగాలేనప్పుడు, వాడికి జ్వరం వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు, రెస్ట్లెస్గా ఉన్నప్పుడు ఎలాగ చేంజ్ అవుతూ ఉంటాడు అనేది ఆర్సనిక్ ఆల్బంలో క్యాప్రిషియస్నెస్ ఇన్ ద క్యామమిల్లా. Chamomilla will go from one person and wants something new every minute, wants to be held. ఎత్తుకుని అలాగా తిప్పుతూ ఉండాలి, కానీ ఎప్పుడు ఎత్తుకునే ఉండాలనేది వాడికి ఇష్టం. అది క్యామమిలా. అదే సినాలో అయితే విల్ వాంట్స్ టు వన్ టాయ్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే థ్రోస్ టాయ్స్ అండ్ వాంట్స్ అనదర్ అండ్ డిస్లైక్ ఫేవరెట్ ప్లే థింగ్స్. అంటే ఒకసారి ఇది అడుగుతాడు, అది ఇచ్చామంటే అది వద్దంటాడు. అది ఎప్పటి నుంచో ఈ టాయ్ నుంచి ఆడుతున్నాడు కదా, ఈ టాయ్ ఇద్దాం ఈసారి కొంచెం కామ్ అవుతాడు కదా అంటే దాన్ని తీసుకెళ్ళి ఇసిరేస్తూ ఉంటాడు. అదే క్యాప్రిషియస్ ఆఫ్ ద సీనా. తర్వాత క్యాలీ కార్బ్లో క్యాప్రిషియస్ ఎలా ఉంటుంది? క్యాప్రిషియస్ పొసెసివ్నెస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అట్ అన్ప్లెజెంట్ టు దెమ్ అండ్ మేక్ లైఫ్ డిఫికల్ట్ ఫర్ దెమ్. అంటే ఈ క్యాలీ కార్బ్లో పొసెసివ్నెస్ ఎలా ఉంటుందంటే అలా ఆ మదర్ని మాత్రం చాలా పీడిస్తూ ఉంటాడు. అంటే అమ్మ నా దగ్గరే ఉండాలి, బాత్రూమ్ కూడా అమ్మ వెళ్ళకూడదు, అమ్మ నన్ను కనపడకుండా ఎక్కడికి వంట చేయడానికి కూడా వెళ్ళకూడదు. వాళ్ళని చాలా పొసెసివ్నెస్గా ఉండి వాళ్ళని చాలా డిఫికల్ట్ టు దెమ్, అంటే వాళ్ళని చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అంత పొసెసివ్నెస్, క్లింగింగ్ టు పేరెంట్స్ అనేది మనం క్యాలీ కార్బ్లో చూస్తాం. ఈ విధంగా మనం క్యాప్రిషియస్ గురించి అర్థమైంది కదా సార్. ఆర్సనిక్ ఆల్బంలో ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి వెళ్తూ ఉంటారు. క్యామమిల్లాలో కూడా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ఇరిటబుల్తో వెళ్తాడు. ఆర్సనిక్ ఆల్బంలో ఏమో యాంగ్జైటీతో వెళ్తాడు. సినాలో క్యాప్రిషియస్ అంటే ఒకసారి ఇచ్చింది ఇంకోసారి ఇష్టం ఉండదు, దాన్ని తీసుకెళ్ళి ఇసురుతూ ఉంటాడు. అదే మన క్యాలీ కార్బ్లో ఎలా ఉంటుందంటే చాలా క్యాప్రిషియస్లో చాలా పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా క్యాప్రిషియస్ మనం చూస్తాం. అదే ఇందాక రియాక్షన్ టు స్టిమ్యులే, అంటే ఎవరైనా ఏదైనా అంటే లేకపోతే ఏమైనా ముట్టుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆర్సనిక్ ఆల్బంలో అయితే ఫియర్ ఆఫ్ అప్రోచింగ్, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళో ఎవరిని ముట్టుకోనివాడు. అదే క్యామమిల్లా అయితే కెనాట్ బీ టు బి టచ్, విల్ త్రో హెడ్ బ్యాక్వర్డ్స్, తల వెనక్కి పెట్టేసి బాగా వంగిపోయి ఓ గట్టిగా ఏడ్చేస్తూ ఉంటాడు. అది క్యామమిల్లా. అదే సినాలో అయితే కెనాట్ బీ టు బి టచ్డ్ అండ్ లుక్డ్ ఎట్, అంటే వాడిని ముట్టుకోనివాడు, వాడు ఇంకా టచ్ చేయడు, బాగా నసలాగా ఏడుస్తూ ఉంటాం అనేది మనం సినాలా చూస్తాం. అదే యాంటీటాట్లో కూడా కెనాట్ బీ టు బి టచ్డ్ లుక్డ్ ఎట్ ఆర్ టాక్ టు, వాడితో మాట్లాడటం కూడా ఉంటుంది. జనరల్గా యాంటీటాడ్ చిల్డ్రన్స్ కొంచెం మత్తుగా ఉంటారు, డల్గా ఉంటారు. వాడి పొరపాటున ఎలా ఉంది ఏంటి అని అడిగినా కూడా కొంచెం వాడికి మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు, అంటే మాట్లాడటం కూడా ఇష్టం లేదనేది మనం యాంటీటాట్లో చూస్తాం. అదే ఈ క్యాలికర్వ్ పిల్లల్ని వచ్చి ముట్టుకుంటే ఏంటంటే వాడికి టికిల్స్, అంటే తొందరగా చెక్కిలి గింతలు ఉంటాయి, కాల్లో ముట్టుకున్నా చేతుల్లో ముట్టుకున్నా ఈజీగా మెడ దగ్గర ఏదైనా గ్లాండ్స్ వాచిని ఏమో అని మనం చూస్తున్నా తొందరగా వాడు ఇలా మెలికలు తిరిగిపోతూ ఉంటాయి. టికిల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం అండి. విధంగా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం క్రై ఎలా ఉంటుంది? నాట్ సో క్రాంకీ కంపేర్ టు ద రెమెడీస్. ఈ ఆర్సనిక్ ఆల్బంలో ఏడవటం అనేది అంత సివియర్గా మనకి చిరాకు కట్టేలా ఉండదు అది. అదే మన క్యామమిల్లాలో ఏంటంటే డిమాండింగ్ క్రై ఉంటుంది, నువ్వు ఇలా చేయి లేకపోతే నువ్వు నన్ను ఎత్తుకో, వాంట్స్ పేరెంట్స్ టు క్యారీ, అంటే అది ఎత్తుకునే వరకు వాడు ఏడుస్తూనే ఉంటాడు. అదే అంటే చాలా గట్టిగా లౌడ్ క్రై అనేది క్యామమిల్లాలో చూస్తాం.
అదే సినాలో అయితే పిటిఎస్ బోరింగ్ విల్ పుషెస్ అవే పేరెంట్స్. వాడు ఏదో నసలాగా అని ఏడుస్తూనే ఉంటాడు. తీరా ఎత్తుకుందాం దగ్గరికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ని కూడా తోసేస్తూ ఉంటాడు. అంటే ఎత్తుకున్నా కూడా వాడి ఏడుపు మాత్రం ఆపడు. ఈ విధంగా సినాలో ఉంటుంది, క్యామమిల్లాలో ఎత్తుకుంటే బాగుంటుంది. ఆర్సనిక్ ఆల్బంలో వాడికి అంత క్రాంకీగా ఉండడు. అదే యాంటిన్ టాట్లో ఎలా ఉంటుందంటే పిట్ఫుల్ వీనింగ్ అండ్ క్రయింగ్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ఎనీ అటాక్. ఇప్పుడు వాడికి బాగా కాఫ్ వస్తుంది యాంటిన్ టాట్లో, లేకపోతే ఏదైనా జ్వరం వస్తుంది. క్రయింగ్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ఎనీ అటాక్ అంటే అటాక్ ముందు కానీ అటాక్ టైంలో కానీ కొంచెంగా ఏదో జాలిగా పీస్ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు. ఈ విధంగా ఏడ్చే తత్వం మామూలప్పుడు వీడి దగ్గర లేదండి. అంత ఎక్కువ ఏడవడు. ఓన్లీ ఒంట్లో బాగోలేనప్పుడే ఇలా ఏడుస్తున్నాడంటే మనం యాంటీన్ టాట్ కూడా ఆలోచించవచ్చు. వీపింగ్ ఫ్రమ్ అడ్మోనిషన్. అరే నువ్వు నిన్న ఎందుకు అలా తిన్నావు, లేకపోతే నిన్న ఐస్ క్రీమ్ తినొద్దానంటే ఇంకా ఏడవటం మొదలు పెడుతూ ఉంటాడు. అది క్యాలీ కార్బ్లో ఉంటుంది. అంటే చిన్న చిన్న సజెషన్స్ కూడా ఏడుపు వచ్చేది మనం క్యాలీ కార్బ్లో చూస్తాం. ఆన్ వేకింగ్, వాడు జ్వరం వచ్చి పడుకున్నాడు, అరే పాలు తాగుతారా అని లేపామనుకో, ఆర్సనిక్ ఆల్బంలో కోపంతో కన్ఫ్యూజ్గా లెగుస్తాడు. అదే క్యామమిల్లాలో అయితే ఏడుపుతో లెగుస్తాడు, బాగా గట్టిగా పేచీతో లెగుస్తూ అనేది క్యామమిల్లాలో చూస్తాం. అదే మనం సినాలో ఎలా అంటే రైజెస్ విత్ ప్రైడ్ఫుల్, అంటే నిద్దట్లో ఏదో కల వచ్చి భయంగా ఇలా లేచి చూస్తూ ఉంటాడు. ఈ విధంగా చూస్తూ ఉంటాం. అదే యాంటీన్ టాట్లో ఎలా ఉంటుందంటే లుక్స్ స్టూపిడ్ అండ్ హాల్స్ ఇఫ్ సమ్వన్ లుక్స్ అట్, అంటే ఏదో అరుస్తాడు, తర్వాత ఏమో మత్తుగా ఉంటాడు కాబట్టి వాడు ఏదో మత్తుగా ఉన్నట్టు మనం వేకింగ్ లో చూస్తుంటాం. వేకింగ్ యాజ్ ఫ్రమ్ ఫ్రైట్ అండ్ స్టార్టిల్డ్, డస్ నాట్ వాంట్ టు టాక్ ఆఫ్టర్ వేకింగ్. అంటే భయంతో లేచిన తర్వాత ఉలిక్కి పడుతూ ఉంటాడు. తర్వాత లేచిన తర్వాత వాడికి మాట్లాడటం అనేది అంత ఇష్టం ఉండదు. ఈ విధంగా వాడిని లేపిన వాడు సడన్ గా లేచిన తర్వాత ఎలా ఉంటాడు, ఆర్సనిక్ ఆల్బంలో యాంగ్రీ కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. అదే మన క్యామమిల్ అయితే గట్టిగా పేచీ పెట్టి ఏడుస్తూ ఉంటాడు. అదే సినాలో అయితే కొంచెం భయంకరమైన కళలతో ఏడుస్తూ ఉంటాడు. అదే యాంటీన్ టాట్లో అయితే కొంచెం డల్ గా మత్తుగా ఉండటం వల్ల అలా స్టూపిడ్ గా చూస్తూ ఉంటాడు. అదే ఈ మనం ఇలా లేపితే ఉలిక్కి పట్టడం అనేది మనం ఖాళీ కార్బ్లో చూస్తాం. వీటిలో ప్యూక్యూఆర్ఎస్ ఏమున్నాయి? ఆర్సనిక్ అలర్లో మనకు అందరికి తెలుసు, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, డిజైర్స్ ఫ్రమ్ వార్మ్ డ్రింక్స్ అండ్ వార్మ్ ఫుడ్ అనేది చాలా ప్యూక్యులరస్ గా ఉంటుంది. తర్వాత క్యామమిల్లాలో వన్ చిక్ రెడ్, ద అదర్ చిక్ పేల్. ఓ పేషెంట్ అలా ఫీవర్ తో వచ్చాడు, బాగా పేచి పెట్టి ఏడుస్తున్నాడు. నేను చూసేటప్పటికి ఆ పేషెంట్ ఒక ఒక చిక్ దగ్గరేమో రెడ్ గా ఉంది, ఏదైనా స్కిన్ ఎలర్జీ వచ్చిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక చిక్ చూస్తేమో నార్మల్ గా ఉంది. అరే ఈ పేషెంట్ క్యామమిల్లా లాగా ఉన్నాడు అనిపించి అప్పుడు క్యామమిల్లా ఇస్తే ఫీవర్ తగ్గింది, అది పేచీ తగ్గింది, వామిటింగ్స్ ఉన్నాయి, వామిటింగ్స్ కూడా తగ్గింది. అంటే అది ఒకవైపు చీక్ అనేది ఏదో స్కిన్ డిసీజ్ వచ్చినట్టు ఎర్రగా ర్యాష్ లాగా కొంచెం కందినట్టు ఉంటుంది. అది కూడా మనకు పీక్యులర్ ఫీచర్ ఆఫ్ ద క్యామమిల్లా అండి. అదే సినాలో అంటే చైల్డ్ రిఫ్యూజ్ టు హెయిర్ కటింగ్, వాడికి హెయిర్ కట్ చేసుకోవటం అనేది అస్సలు ఇష్టం ఉండదు. అది అంటే తల పట్టుకోవడమే వాడికి ఇష్టం ఉండదు. ఆల్వేస్ హంగ్రీ, కెన్ స్లీప్ ఓన్లీ బెల్లీ, ఎప్పుడు తిన్న తర్వాత కూడా మళ్ళీ ఇంకొక అరగంటకి ఇంకా అడుగుతాడు. అడు యాక్చువల్గా జ్వరంగా ఉన్నప్పుడు మనకి ఆర్సనిక్ ఆల్బం వాటిలో ఆకలి ఉండదు, కానీ వీడికి విపరీతమైన ఆకలి మాత్రం ఏమీ తగ్గదు. పాలు తాగుతాడు, మళ్ళీ ఒక గంటకే పాలు తాగుతాడు, మళ్ళీ ఏమైనా తింటాడు, మళ్ళీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఆడు ఎక్కువగా బోర్లా బొట్ట మీద పడుకోవటం అనేది సినాకి అలవాటు. ఈ విధంగా పిక్యులర్ ఫీచర్. యాంటీన్ టాట్లో ఎలా ఉంటుందంటే బాగా నీరసంగా ఉంటుంది, దాంతో పాటు ఎప్పుడు లేని దిగచెమటలు పట్టేస్తూ ఉంటాయి, మత్తుగా ఉంటుంది, పాలు తాగటం అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటివి అనేది మన యాంటీన్ టాట్లో చాలా పిక్యులర్ ఫీచర్స్ అండి.
అదే ఖాళీ కార్బ్లో పిక్యులర్ ఫీచర్స్ అంటే ఏదైనా రూమ్లోకి ఎవరైనా వచ్చినా చిన్న సౌండ్ వచ్చినా హైపర్ సెన్సిటివ్గా ఉండే ఉలిక్కిపట్టు అనేది ఉంటుంది. ఫేస్ కూడా కొంచెం ఉబ్బరంగా ఉంటాం, బాడీ అంతా ఉబ్బరంగా ఉంటాం అనేది ఉంటుంది. ఈ విధంగా పిక్యులర్ ఫీచర్స్ బట్టి మనం ఆన్ వేకింగ్ బట్టి తర్వాత క్రై బట్టి రియాక్షన్ టు ద ఎగ్జామినేషన్ బట్టి వాడిని ముట్టుకోవడం బట్టి క్యాప్రిషియస్ బట్టి తర్వాత వాడి యొక్క సోషబిలిటీ యాక్టివిటీ డిస్ట్రక్టివ్ థర్మల్స్ అన్నిటిని బట్టి మనం ఆర్సెనిక్ ఆల్బమా క్యామమిల్లా సినా యాంటింటాట్ క్యాలికార్బ్ అనేది డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చండి. సార్ ఈ టేబుల్లో అర్థమైంది కదా సార్ క్లారిటీగా? అర్థమైంది సార్. పిక్యూఆర్ఎస్ ఒకసారి చెప్పగలుగుతారా? అలాగే సార్. ఆర్సెనిక్ ఆల్బమ్ పీక్యూఆర్ఎస్ ఏంటంటే యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, డిజైర్ ఫర్ వార్మ్ ఫుడ్ అండ్ వార్మ్ డ్రింక్స్. ఇది అందరికి తెలుసు కదండి. యాంగ్జైటీ, తెలుసండి, అది తెలుసు డాక్టర్. తెలుసు. నెక్స్ట్ మన క్యామమిల్లాకి వచ్చినప్పుడు వాడు ఫేస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, నాకు తగ్గిన కేసు పేషెంట్. ఒక చిక్ చూస్తేమో రెడ్గా ఉంటుంది, ఒకవైపు ఏమో బొగ్గు చూస్తే సేమ్ ఏమి కలర్ చేంజ్ లేకుండా అలాగే ఉంటుంది. ఆ రెడ్గా ఉన్నప్పుడు చూస్తే ఆడికి ఏదైనా స్కిన్ దోమ కుట్టిందా, లేకపోతే ఏమైనా గోక్కున్నాడా, లేకపోతే ఏమైనా స్కిన్ ర్యాష్ వచ్చినట్టు ఉంటుంది. అది కూడా ఒక పిక్యులర్ సిమ్టమ్ అండి. తర్వాత ఏమో జనరల్గా మనకి ఏదైనా ఒంట్లో బాగలేనప్పుడు ఆకలి అసలు ఉండదు, కానీ సినా వాళ్ళకి ఆకలి అసలు తగ్గదు, అలాగే ఆకలి తింటూనే ఉంటారు. వాళ్ళు ఎక్కువగా హెయిర్ కటింగ్కి ఇష్టపడరు, బెల్లి మీద పడుకుంటూ ఉంటారు. ఇది సినా యొక్క లక్షణం అండి. అదే మనకి యాంటీటాట్లో వచ్చే డల్నెస్, డ్రోజినెస్, దాంతోపాటు వీక్నెస్, స్వెట్టింగ్ ఉంటుంది. దాంతోపాటు పాలు ఎప్పుడు తాగేవాడు కూడా ఇది ఒంట్లో బాగోలేనప్పుడు యాంటీటాట్ పిల్లలు పాలు అస్సలు ఇష్టపడరండి. అదే క్యాలికార్బ్ అయితే ఫేస్ అంతా ఏదో ఉబ్బరంగా ఉంటుంది, దాంతోపాటు ఏదైనా చిన్న శబ్దానికి కూడా ఉలిక్కిపాటు అనేది ఉంటుంది సార్. ఆ ఉలిక్కిపాటు బట్టి కూడా మనం క్యాలికార్బ్ని డిసైడ్ చేయొచ్చు సార్. అర్థమైంది సార్ పీక్యూఆర్ఎస్ సింప్టమ్స్? థ్యాంక్ యూ డాక్టర్. అర్థమైంది సార్. ఈ విధంగా మనం కేస్ టేకింగ్ లో ఈ అబ్జర్వేషన్స్ బట్టి కూడా మనం పేషెంట్ యొక్క ఏ డ్రగ్ లోకి వస్తాడు, దాని యొక్క కన్ఫర్మేషన్ సిమ్టమ్స్ బట్టి, ఆ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్ బట్టి మనం డ్రగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక్కొక్కసారి మనం పేషెంట్కి ఏ సిమ్టమ్స్ లేనప్పుడు ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేసుకొని దాంతోపాటు కొన్ని అబ్జర్వేషన్స్ చేసి వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ సోషబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్యూక్యూఆర్ సిమ్టమ్స్ ఏమైనా మనకు కనపడుతున్నాయా, ఈ మూడిట్లు బట్టి కూడా మనం రెమెడీ సెలక్షన్కి ఉపయోగపడుతూ ఉంటుంది సార్. ఈ రోజుతో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఉంది, అద్భుతమైంది ఈ సెషన్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది, చాలా బాగుంది, మోస్ట్ యూస్ఫుల్ అండ్ ప్రెజెంటేషన్ ఎక్సలెంట్ సార్. జస్ట్ ఇలాగే ఉంటది, కానీ చాలా కీ పాయింట్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. నేను కూడా యూజ్ చేశాను, అందుకని ఇది ప్రెజెంటేషన్ చాలా బాగుంది, చాలా త్వరగా ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలని చెప్తున్నారు, కానీ కొంచెం స్పీడ్ అయ్యేటప్పటికి అంటే మైండ్ క్యాసెట్ వినటం వేరే, ముందు మైండ్ గ్రాస్ చేయాలంటే కొంచెం ఉండాలి సార్, అందుకని కొంచెం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది సార్. ఆ టేబుల్ గ్రూప్ లో పెట్టరా? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం థ్యాంక్ యూ సార్. న్యాయేన మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి. ఎక్సలెంట్ డాక్టర్ గారు. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. చంద్రమోహన్ సార్ మంచి లెక్చర్ అరేంజ్. సార్ గారు డాక్టర్ గారు థ్యాంక్స్, చాలా మంచి డాక్టర్ గారు, చాలా మంచి ప్రసంగం ఈ రోజు వినిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.